హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో హనీ కేక్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే మైదా పిండి కానీ గుడ్లు కానీ ఎటువంటి క్రీమ్ కానీ వాడకుండానే చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము. ముందుగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. తీసుకొని దాంట్లో ఇప్పుడు పెరుగు తీసుకోవాలి. పెరుగు వచ్చి 1/2 కప్పు తీసుకోవాలి. మనం ఇక్కడ ఎగ్స్ వాడట్లేదు కదా కేక్లో, ఆ ప్లేస్లో పెరుగు యూజ్ చేస్తున్నాను. ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి సాఫ్ట్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే పెరుగులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. స్మెల్ అయిన ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకోండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగులో ఈ ఆయిల్ మొత్తం బాగా కలిసిపోయేదాకా ఇంకొకసారి కలుపుకోవాలి. ఆయిల్ ఈ పెరుగులో బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో పంచదార పొడి వేసుకోండి. పంచదారని జస్ట్ మిక్సీకి ఇలా మెత్తగా పొడి చేసుకున్నాను. ఇది 1.25 కప్పు వేసుకోవాలి. వేసుకొని ఈ పంచదార కూడా పూర్తిగా కలిసిపోయేదాకా మరొకసారి కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు వెనిలా ఎసెన్స్ 1/2 స్పూన్ వేసుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను, మైదా పిండి యూజ్ చేయట్లేదు. ఇలా కొద్దిగా వేసుకోండి. గోధుమ పిండి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ, 1.5 కప్పు. కొంచెంగా వేసుకుంటూ పిండి అనేది ఎక్కడ ఉండాలి లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇదంతా వేసి కలిపిన తర్వాత ఇంకా బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి నాకు ఇక్కడ 1/2 కప్పు పడినాయి. చూసుకొని మీరు కొద్దిగా వేసుకుంటూ అవసరానికి తగ్గట్టు చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు చివరిగా దీంట్లో బేకింగ్ పౌడర్ వచ్చి 1.5 స్పూన్ వేసుకోండి. వంట సోడా వచ్చి 1 స్పూన్ వేసుకోండి. మొత్తం అంతా కలిపిన తర్వాత మన కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కేక్ ట్రే తీసుకోండి. నేను ఇక్కడ లవ్ షేప్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా పొడిపిండిని జల్లుకుంటే మనకేంటంటే కేక్ రెడీ అయిన తర్వాత అంటకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఈ ట్రేలో వేసేసుకోండి. ఈ బ్యాటర్ అంతా వేసుకొని ఒక 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఎలాగుంటే పోతాయి. నేను ఆల్రెడీ ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి ఓవెన్లో పెట్టుకోండి. 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో దీన్ని 30 మినిట్స్ ఉంచుకోండి. 25 to 30 మినిట్స్ ఉంచుకోవాలి. మీరు కావాలనుకుంటే కేక్ రెడీ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే టూత్ పిక్తో జస్ట్ మధ్యలో ఇలా గుచ్చి చూస్తే టూత్ పిక్ ఏం అంటకుండా ఉంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూసారు కదా, కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. ఓవెన్ నుంచి కేక్ని బయటికి తీసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు చాక్ తీసుకొని చుట్టూ ఇలా అంటే ఈ కేక్ గిన్నె నుంచి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు జస్ట్ దీన్ని రివర్స్ చేసుకోండి ప్లేట్లోకి. 1-2 సార్లు ట్యాప్ చేసుకుంటే మన కేక్ అనేది ఈజీగా దాని నుంచి ఊడి వచ్చేస్తుంది. చూసారు కదా, కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కేక్ని డెకరేట్ చేసుకుందాము. పైన కూడా కొంచెం ఈ పైన కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మనం రాసిన ఈ జామ్ కానీ ఇవన్నీ కరెక్ట్గా పట్టాలంటే పైది కొంచెం లేయర్ లైట్గా తీసేయండి. కేక్ని కట్ చేసిన తర్వాత పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కేక్ని తడపడం కోసం హనీ సిరప్ అని రెడీ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఒక 2 స్పూన్లు పంచదార అలాగే కొద్దిగా వాటర్ వేసుకోండి. పూర్తిగా పంచదార అంతా కరగనివ్వండి. కరిగిన తర్వాత ఇప్పుడు ఈ పంచదార వాటర్ని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇది పూర్తిగా చల్లారాలి.
ఇప్పుడు అదే బౌల్లో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ఒక అరకప్పు జామ్ వేసుకోవాలి. నేను ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా కిసాన్ది, అది తీసుకున్నాను. ఒక అరకప్పు తీసుకోండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి, కొంచెం ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఇక్కడ చూడండి జామ్ సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే ముందుగా మనం పంచదార వాటర్ని కూడా రెడీ చేసుకున్నాం కదా, అది చల్లారిపోయి ఉంటాయి. ఒక 2 స్పూన్స్ హనీ కలుపుకోండి. దాంట్లో కలుపుకొని ఈ హనీ సిరప్ని మొత్తం ఈ కేక్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ హనీ సిరప్తో మొత్తం అంతా కేక్ని ఇలా తడిపిన తర్వాత మనం జామ్ని మెల్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ జామ్ కూడా పైనంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, ఇలా చుట్టూ వేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. ఇంట్లోనే కేక్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.